జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ నాయకులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆరోపించారు. కూటమి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని కోయిలగూడెంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. 2 ఏళ్ల పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే బాలరాజుతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల పాలన, అభివృద్ధి సంక్షేమం మీద ఈరోజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోయిలగూడెం మండలంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక పక్కన చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం మోసం చేశారు ప్రజలని చెప్పని గత వారం రోజుల క్రితమే వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి చేయడం అయితే జరిగింది. వాళ్ళు కూడా మేము విజయం సాధించామని అంటున్నారు. దీని మీద ఏమంటారు? ఈరోజు జరిగిన సభ మీద ఏమంటారు? గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్రం విధ్వంసం అయిపోయి, రాష్ట్రం అతలాకుతలం అయిపోయి, రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2024లో ప్రజలందరూ కూడా మేల్కొని వైసీపీకి 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేశారు. 24లో ఇంత భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారంటే దాని అర్థం గతంలో మీరు చేసింది శూన్యమని ప్రతి ఒక్కరికి తెలుసు. 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేసినటువంటి మీ ప్రభుత్వం, అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుని 5 ఏళ్లలో విధ్వంసం చేసి డయాఫ్రామ్ వాల్ను కూడా కూల్చివేసి ఒక్క నిర్వాసితులకు కూడా న్యాయం చేయకోకుండా అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి మీ ప్రభుత్వం, ఇటు భవన నిర్మాణ కార్మికులను కానీ, ఇటు సంక్షేమ పథకాలను కానీ ప్రతి ఒక్కడు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకోకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ 2 ఏళ్లలో సుమారు 120 కోట్ల రూపాయలు కేవలం ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే నిర్వాసితులకి 4 దఫాలుగా 2 సంవత్సరాల్లో 4 దఫాలుగా ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి పార్టీది. అలాగే సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఇటు మహిళలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, అలాగే రైతులకు కానీ, అలాగే ఏదైతే ఉద్యోగస్తులకు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి యొక్క ఏదైతే సంక్షేమ పథకాలు ఫలాలు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈ విధంగా 2 ఏళ్లలో విధ్వంసమైనటువంటి మన రాష్ట్రాన్ని కానీ, మన నియోజకవర్గాన్ని, మన మండలాలను కానీ ఈరోజు ఒక అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మోదీ గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరు రోడ్లు చూశారు, అలాగే ఇక్కడ డ్రైనేజీలు చూశారు. పంచాయతీ రాజ్కి సంబంధించి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను ఎందుకు తీసుకున్నారంటే ఆ శాఖ గతంలో 24వ స్థానంలో ఉండేటువంటి శాఖ ఈరోజు మొదటి స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. గ్రామాల అభివృద్ధి కానీ, గ్రామాల సంక్షేమం కానీ కేవలం పంచాయతీరాజ్ ద్వారాగే ఈరోజు జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్పై దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానంలో పంచాయతీరాజ్ని తీసుకురావడం, అలాగే ఇవన్నీ కూడా మేము కలయికతో ఈరోజు మా ఎన్డీఏ కూటమి పార్టీ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు ఆనందోత్సాహాలతో ఈ 2 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కోయిలగూడెం మండలం కేంద్రంలో భారీగా సుమారు ఒక 5,000 మందితో ఈరోజు మేము ఉత్సాహంగా, సంతోషంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. తరి చూసుకుంటే 2 ఏళ్ల పాలనలో, అభివృద్ధి పాలనలో పోలవరం నియోజకవర్గం ఇప్పటికే 120 కోట్లతో అభివృద్ధి చెందిందంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM TV, పోలవరం నుంచి.